యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు నాకు దూరంగా పారిపోయి నా చేత మిమ్మల్ని వెతికించుకొని ఏం రుజువు చెయ్యాలనుకున్నారంటే నా జీవితంలో మీకు ఎంత ప్రాధాన్యత ఉందో అని. కానీ ఈసారి మీ లక్ష్యం ఇది కాదు. అందుకే ఈసారి మీరు నాకు దొరికే వాళ్ళు కాదు. అందుకే ఈరోజు మీకు ప్రశ్నలు అడిగే అర్హత లేదు, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సమాధానం చెప్పండి. కేవలం 2 రోజులు. మన పందెం ముగిసిపోవడానికి 2 రోజుల సమయం మిగిలింది. రెండు రోజుల తర్వాత ఈ పందెము ఉండదు. అలాగే నువ్వు అడిగే ప్రశ్నలకు నేను జవాబులు చెప్పాల్సిన అవసరం కూడా ఉండనే ఉండదు. ఆ తర్వాత ఎన్ని ప్రశ్నలు అడుగుతావో అప్పుడు నేను జవాబులు చెప్తాను. కానీ అది మన ఇంటికి వెళ్ళాక. మరైతే భీమ్, రమా, లక్ష్మి, ఆనంద్, నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక మీరు నన్ను పారిపోనేవారు కూడా. ఈ 2 రోజుల్లో ఏం చేస్తారో చేసుకోండి. ఏం చూస్తున్నారు? ఏదో ఒకటి చేయండి. నేను కూడా చూస్తాను ఈ 2 రోజుల్లో మీరంతా ఏం చేస్తారో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో భీమ్, కావాలంటే ఉదయం నుంచి మధ్యాహ్నం అయినా సరే, మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయినా, సాయంత్రం నుంచి రాత్రి అయినా సరే ఈ బాల ఎప్పటికీ మారడు. ఎలాంటి వాడో అలాగే ఉంటాడు. ఈ బాల ఎప్పటికీ మారడు. నేనేం వెళ్ళడం లేదు. స్నానం చేసి మళ్ళీ తిరిగి వస్తాను. ఈ 2 రోజుల్లో మీరేం చేస్తారో నేను కూడా చూస్తాను. అయ్యగారు, ఈ నందు ఇంకా మనోహర్ పని మొత్తం నాశనం చేసేశారు. అవును, ఒకవేళ వాళ్ళిద్దరూ ఇంటికొచ్చి భీమ్ ఇంకా ఆనంద్కు చెప్పుండకపోతే రామ్జీ బాలా వెంట వెళ్ళాడని బాలా బురదలో పడిన తర్వాత కూడా పారిపోయి ఉండేవాడు. బస్తీలోని పెద్ద మూర్ఖులు. హితేష్, చెప్పండి బాబు గారు. ఒక విషయం చెప్పు. చెప్పండి. ఈ భీమ్రావు నందు మనోహర్లకు అంతగా ఏం చేశాడని వాడికి మద్దతుదారులుగా మారి తిరుగుతున్నారు? తెలీదు. కానీ బాబు గారు, అది అంటుంటారు కదా, ఎవరికైతే కొంచెం తెలివి తక్కువ ఉంటుందో వాళ్ళు ఇతరుల మంచి మాటలకు పడిపోతూ ఉంటారు. అలాగే ఈ నందు ఇంకా మనోహర్లు పడిపోయారు. హితేష్, మనోహర్ ఇంకా నందు వాళ్ళిద్దరే కదా? అవునయ్య గారు. ఇప్పుడే తెలుసుకుందాం భీమ్రావుకు మద్దతు తెలిపినందుకు వీళ్ళకేం లభిస్తుందో. అయ్యగారు, గోలు వాళ్ళని రమ్మను. అలాగే అయ్యగారు. నందు, మనోహర్, ఇలా రండి, అయ్యగారు పిలుస్తున్నారు. ఏ నందు, మనోహర్, వినిపించడం లేదా? అయ్యగారు రమ్మంటున్నారు, త్వరగా రండి. మీరిద్దరూ ఒక విషయం చెప్పండి.
ఆ భీమ్రావుకు మద్దతు ఇచ్చినందుకు మీ ఇద్దరికి అసలేం వస్తుంది? తెలీదయ్య గారు, మంచిదనిపిస్తుంది, అలాగే సంతోషం దొరుకుతుంది. సంతోషం సంతోషం ప్రధానమైనది. జీవితంలో సంతోషం ఉండడం మంచిది. ఈ హితేష్ని చూడండి, ఎంత సంతోషంగా ఉన్నాడు. సరే, ఇది చెప్పండి, భీమ్రావుకు మద్దతు ఇచ్చినందుకు మీకేమైనా ఇస్తాడా? అంటే చాయ్ నీళ్ళ కోసం ఏమైనా? ఏమివ్వడు. ఆ భీమ్రావు ఏం మనిషి అయ్యా? నువ్వు చూసావా నరోత్తం? తను జనాల్ని ఎంతగా పీల్చేస్తున్నాడు. ఎవరెవరు తనకు మద్దతు ఇస్తూ ఉంటారో వాళ్లకు ఏమీ ఇవ్వడం లేదు. కానీ మనిద్దరం మాత్రం మేము అలాంటి వాళ్ళం కాదు. మేము చాలా దయగల వాళ్ళం. అందుకే భీమ్కు మద్దతు ఇవ్వనందుకు మేము మీకు కావలసినంత ఎక్కువగా ఇవ్వగలం. అది కూడా ప్రతి నెల. ఏమంటావు నరోత్తం? ఖచ్చితంగా. మాకున్నది దయగల స్వభావం, సమాజ సేవకులం. తీసుకోండి, తీసుకోండి. అరే, ఇద్దరు మూర్ఖుల్లాగా ఏం చూస్తున్నారు? ఆ డబ్బులు తీసుకోండి. ఆ బాబు గారు ఇచ్చారు కదా, ఇలాగే ప్రతి నెల ఇస్తారు. నందు, మనోహర్, హితేష్ లాగా మా మనుషులుగా మారిపోండి. భీమ్ విరోధుల సైన్యంలో చేరండి, చాలా లాభం పొందుతారు. ఏం ఆలోచిస్తున్నారు? ఆ డబ్బులు తీసుకోండి, సంతోషంగా ఉంటారు. అయ్యగారు, ఇందాక కాసేపటి క్రితం మీరే అడిగారు కదా, భీమ్రావుకు మద్దతు ఇచ్చినందుకు మాకేమొస్తుందని. ఇప్పటిదాకా మాకే తెలీదు. భీమ్రావుకు సహకరించినందువల్ల మాకేమొస్తుందో. మాకేమనిపిస్తుందంటే మాకు మంచిదనిపిస్తుంది, సంతోషంగా ఉంటుందని, మనసుకు ప్రశాంతంగా ఉంటుందని. అందుకే మేము భీమ్రావుకు సహకరించేవాళ్ళం. కానీ ఈరోజు మాకు తెలిసిపోయింది, భీమ్రావుకు మద్దతు ఇవ్వడం వల్ల మాకేం లభిస్తుందో. ఏం లభిస్తుంది చెప్పండి, ఏం లభిస్తుంది? ప్రచండదేవ్ గారు, నరోత్తం జోషి గారు, అలాగే హితేష్ అన్న, మీ అందరికీ ఒక విషయం చెప్తాను. భీమ్రావుకు తోడుగా ఉన్నందుకు మనుషులుగా మాకు విలువ పెరిగిపోయింది. అందుకే ఏ వ్యక్తులైతే మా నీడను చూసి కూడా పారిపోయేవాళ్ళో ఈరోజు ఆ వ్యక్తులే మాకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయ్యగారు, ఆలోచించండి. ఏ భీమ్రావుకైతే మేం కేవలం సహకరించినందుకే మేము ఎంత విలువైన వాళ్ళం అయిపోయామంటే, ఇక ఆ భీమ్రావు ఎంత అమూల్యమైన వాడో కదా. అందుకే అలాంటి అమూల్యమైన వ్యక్తితోడు వదిలేయడం ఎప్పటికీ మంచిది కాదు. మేం కూడా వదిలిపెట్టాం. పద మనోహర్ అన్న. పదనందు. హితేష్, అయ్యగారు, ఒక్కటి మాత్రం ఖాయం. చిన్న జాతి వాళ్ళ ఆలోచన ఎప్పుడు చూసినా చిన్నగానే ఉంటుంది. పొగరు చూపించి వెళ్ళారు కదా, ఇప్పుడు వీళ్ళ పొగరు కూడా అణిగిపోతుంది. నువ్వు ఒక పని చేయి. ఆ బాల నా దగ్గర అప్పు తీసుకున్నాడు, వెళ్ళి వాడి దగ్గర డబ్బులు తీసుకురా. వెళ్ళు. బాబు గారు, ఈ డబ్బులు నేను కక్కుర్తి తీసుకో, ఇక బయలుదేరు.
నమస్కారం అయ్య గారు. నమస్కారం బాబు గారు. ముష్టివాడు ఎప్పటికీ కూడా ముష్టిగానే మిగిలిపోతాడు. భీమ్, నీకు ఈ విషయం చెప్పడం చాలా అవసరం. ఈ జీజాబాయికి ఎవరు చెప్పుంటారు? లేదా తన మెదడులోకి తప్పుడు ఆలోచనలు ఎలా వచ్చుంటాయి? అందుకే తనిలా అనుకుంటోంది. బిడ్డను దత్తత తీసుకోమని నువ్వు తనకెందుకు చెప్పావంటే తనకు అలాగే అన్నయ్య మధ్యలో దూరాలు పెరగాలని, ఇద్దరూ ఎప్పటికీ దగ్గర కాకూడదని. ఏంటి? ఆవిడెందుకు ఇలా అనుకుంటోంది? నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. అలా నేనెప్పటికీ ఆలోచించలేను కూడా. ఆవిడ ఖచ్చితంగా ఏదో పొరపాటు పడ్డట్టున్నారు. ఒకసారి నేను ఆవిడతో మాట్లాడతాను. వద్దు భీమ్, ఎలాంటి ప్రయోజనం లేదు. తను ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఒక్కసారి తన మెదడులో ఏదైనా విషయం పడిపోయిందంటే ఇక తను దాన్నే నిజం అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు తనకి నచ్చ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అత్తయ్య, జీజాబాయి గారికి ఏమనిపించినా సరే, కానీ ఒకవేళ ఆవిడ న్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే ఇదే మంచిది. ఆవిడ ఇంకా నాన్న కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలి. మరైతే ఆ విషయం కేవలం మామయ్యతోనే మాట్లాడాలి, అత్తయ్యతో కాదు. పిన్ని, చాయ్ తాగండి. ప్రస్తుతం బాలాబావ ఇంకా అక్క గురించి ఆలోచించాలి. అసలు వాళ్ళిద్దరి మధ్య ఈ సమస్య ఎంతకాలం కొనసాగుతుంది? అంతేకాదు, పందెం పూర్తయిన తర్వాత కూడా బాలాబావ అక్కను సరిగ్గా చూసుకుంటాడో లేదో. నువ్వు అన్నది నిజమే. ఇంతకీ బాలాన్నయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? బయటే కూర్చున్నారు. బాలా, నరోత్తం గారు డబ్బులు అడిగారు, నీకు అప్పుగా ఇచ్చినవి. ఇదిగో తనకిచ్చే. ఇస్తాను. ఇదిగోండి, చాయ్ తీసుకోండి. నేను పందెంలో ఓడిపోయానంటే నేను చాయ్ తాగక తప్పదు కదా. కానీ ఇప్పుడు నేను చల్లటి చాయ్ తాగుతాను. ఈ చాయ్ చల్లారన్నంత వరకు నువ్వు ఇలాగే నిలబడుండు. ఎప్పుడైతే చాయ్ చల్లారుతుందో అప్పుడు నాకు చెప్పు. బాలా అన్నయ్య, మీకు అనిపించడం లేదా మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారని? అవునా? ఇది నీకు ఎక్కువ అనిపిస్తుందా? నువ్వు ఒక మగాడివయ్యుండి కూడా నీ భార్య కష్టార్జితంతో బతుకుతున్నావు, అది ఎక్కువ అనిపించడం లేదా? ఇక నువ్వు భర్త ఎలా ఉండడం మంచిదో నాకు చెప్తున్నావా? బాలాబావా, మాలోంచి ఎవరు మీకేం నేర్పించటం లేదు. మేము కేవలం మీ తప్పులను మీ ముందు పెడుతున్నామంతే. సరే, నేనిక్కడే నిలబడి ఉంటాను. ఈ చాయ్ చల్లారేంత వరకు, అలాగే మీరు తాగేంత వరకు. ఆనంద్ గారు, లక్ష్మి, మీరిద్దరూ వదిలేయండి. ఎవరికైనా అదృష్టం ఉండాలి. కొందరు భార్యలు ఇలా ఛాయ్ పట్టుకొని నిలబడి ఉంటారు, అలాగే ఇంకొందరు భార్యలు నెత్తికెక్కి నిర్ణయాలు చెప్తూ ఉంటారు. కనీసం ఈ విషయంలో అయినా నా అదృష్టం బానే ఉంది, భీమ్ ఇంకా ఆనంద్ ఇద్దరికంటే. బాలా, బాలా, నా డబ్బులు ఇచ్చేసేయ్. నా దగ్గర అప్పుగా తీసుకున్నావు కదా.
దిక్కులు చూస్తున్నావేంటి? నా డబ్బులు ఇచ్చేసేయ్. నీకు వినిపించట్లేదా? నేను ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను కాదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే. లేదు, నేను మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వలేను. జోషి గారు అడిగి తీసుకురమ్మని చెప్పారు, మళ్ళీ ఇచ్చేయమని చెప్పలేదు. చూడండి, మీరు ఇంకొంచెం ముందుగా వచ్చుంటే నేను మీ డబ్బులు తిరిగి ఇచ్చేవాడిని. ఇప్పుడు నా దగ్గర లేవు. నాకు కొంత గడువు ఇవ్వండి, నేను మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. 6 నెలల నుంచి నువ్వు ఇదే నాటకం ఆడుతున్నావు, ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అని. పరిస్థితి బాగాలేదు. లేదంటే లేదంటే ఏంటి? ఇల్లు వదిలిపెట్టి పారిపోయావు, పెరుకోడివి కూడాను. మానవత్వం కొంచెం కూడా లేదు. అసలు నువ్వు మనిషి రూపంలో చాలు. అసలు మీరేమంటున్నారు? మీరు నా భర్త గురించి ఇంకొక మాట కూడా అనడానికి వీల్లేదు. అంటే నేనంటే నువ్వు నన్నేం చేస్తావు? ఈ చాయ్ చూస్తున్నారా? ఇది ఇంకా చల్లారలేదు. ఇది మీ మొహం మీద పారబోస్తాను. తను నా భర్త. ఇలా ఎవరు వచ్చి ఆయనతో అమర్యాదగా మాట్లాడడానికి వీల్లేదు. మీ డబ్బులు మీరు తీసుకోవడానికి మీకు అధికారం ఉంది, కానీ అమర్యాదగా ప్రవర్తించడానికి ఎవరికి అధికారం లేదు. భీమ్ తను నాన్న ఇక్కడే నిలబడి ఉండండి. ఇక ఏం జరుగుతోందో దాన్ని చూడండి. ఇదంతా మన మంచికే. మన మంచికే ఏంటి? చూస్తూ ఉండు. అంటే మనం మౌనంగా చూస్తూ ఉండాలా? కాదు, మాట్లాడదాం సరైన సమయం వచ్చినప్పుడు. లాగి పెట్టి 2 ఇచ్చాననుకో, అప్పుడు బుద్ధొస్తుంది నీకు. నోరు మూసుకురండు. అసలు మీరేమంటున్నారు? మీరు నా భార్యను అలా ఎలా కొట్టగలరు? ఎందుకు కొట్టలేదు? ఆవిడ వదినను ఎందుకు కొట్టలేదు? మీరు వదినను కొట్టగలిగినప్పుడు ఈమె కూడా కొట్టగలదు. ఎందుకంటే దెబ్బలు తినే శరీరం అదే కదా, బాధను భరించే శరీరం కూడా అదే. మరి ఇంకేంటి సమస్య? చూడండి, మా బాలన్నయ్య మీ దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు. ఒకవేళ ఆయన డబ్బులు తిరిగి ఇవ్వకుంటే మీరు ఖచ్చితంగా మా వదినను కొట్టొచ్చు. ఎందుకంటే బాలన్నయ్య కూడా అకారణంగా మా వదినను కొడుతూనే ఉంటాడు. ఇక మీరు కూడా కొట్టండి. భీమ్, నాటకాలు ఆడద్దు. మీరు వెళ్ళండి, నేను మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. వద్దు, దాగండి. ముందు మీరు నాకిది చెప్పండి అన్నయ్య, ఈవిడ వదినను కొట్టడం తప్పేలా అవుతుంది అసలు? భీమ్ తప్పు చేసింది నేను, డబ్బులు అప్పు తీసుకున్నది నేను, మరి తిరిగిచ్చేది కూడా నేనే కదా. మరి అలాంటప్పుడు ఈవిడ నా భార్యను అలా ఎలా కొట్టగలదు? అవునా? అంటే మీకు ఇది తెలుసు, ఇది మీ తప్పు అని. ఇక ఆ తర్వాతే ఈవిడ వదినను కొడతాను అని చెప్తోంది. అయినా సరే మీకిది తప్పనిపిస్తోంది. కానీ మీరు ఎప్పుడు అకారణంగా వదినను కొడుతూనే ఉంటారుగా, అది మీకు ఒప్పనిపిస్తోంది. అలా ఎలా అనిపిస్తుందన్నయ్య? ఒకటి అయితే ఈ 2 ఒప్పే కావాలి, లేకపోతే ఈ 2 తప్పే కావాలి.